ఇండివిజువల్‌గా మీరు ఉంటున్నారు. ఒక పక్కన వాణి గారు ఉంటున్నారు. మాధురి గారు ఉంటున్నారు. చివరగా మీకు ఒక లైఫ్‌లో ఇప్పుడు విడాకులకు ఆల్రెడీ పెట్టుకున్నారు. మాధురి గారిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. పెళ్ళెలా చేసుకుంటాం? అది చట్టపరంగా నేరం. అలా కుదరదు. అయితే ఇలా వచ్చి పోవడాలు ఉన్నాయి కదా, దీన్ని మీలాంటి వాళ్ళు చాలామంది ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? సభ్య సమాజం ముందు ఇది సభ్యత కాదు కదా అన్నారు. నిజమే, సభ్యత కాదు. ఇట్స్ రాంగ్, మోరల్లీ రాంగ్. నేను ఒప్పుకుంటాను, నాకు తెలుసు, అందరికీ తెలిసే విషయం. బట్ ఇటీవల కాలం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అదేంటంటే ఏ మ్యారీడ్ ఉమెన్, ఏ మ్యారీడ్ మ్యాన్ కలిసి బ్రతకాల్సి వస్తే అడల్టరీ లివిన్ కింద తీసుకుంటాం, దాన్ని క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. బట్ మోరల్ ఎథిక్స్ కింద చూసుకుంటే సమాజం దృష్ట్యా అది తప్పే అవుతుంది. కోర్టు అయితే ఈ రకమైన నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు వారు తెలియజేయడం జరిగింది. ఆ వ్యవహారాన్ని లీగల్గా ఇది ఉండొచ్చా అంటే లీగల్గా ఈ అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందే తప్ప మేము ఆ రకంగా ఉంటామని మేము చెప్పింది కాదు అర్థం. ఆమె నాకు సహకరించింది కష్టాల్లో. ఆమెకు ఉన్న కష్టాల్లో ఈరోజు నేను కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేకపోయాను. ఇది అన్యాయమే, ప్రజలే చెప్పాలి. ఈ టైంలో మా కుటుంబం వల్ల 2 సార్లు ఉరేసుకొని చచ్చిపోవాలనుకునే మాధురి, ఈరోజు హాస్పిటల్ పాలైన మాధురి, ఆమె కలవచ్చా లేదా ప్రజలే నిర్ణయించాలి. ప్రజలు ఏం చెప్తారో చూద్దాం. దీన్ని ఎలా తిప్పుతారో, కాలం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. అంటే దువ్వాడ శ్రీనివాస్ ఫైనల్గా ఒక వెపన్ లైసెన్స్ కూడా అప్లై చేసుకున్నారు. అసలు దేనికి ఈ సమయంలోనే వెపన్ లైసెన్స్కి అప్లై చేసుకునే కారణం ఏంటనుకోవచ్చు సార్? కొన్ని వేల లెటర్లు నాకు ఎన్నికలైన తర్వాత ఫోన్లు, ఆ ఫోన్లో నిన్ను చంపేస్తాం, తగలబెట్టేస్తాం, కారుతో సహా నేను తగలబెట్టేస్తామని అంటుంటే ఏంటి ఎంతమంది ఇలా చేస్తారు ఇవన్నీ చూసి టెక్కల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు, తీసేసినారు, 1+1 చేసేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో నా స్వీయ రక్షణ కోసం నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చూసారా, చుట్టూ శత్రువులే ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, కుటుంబ పరంగా ఉన్నారు. ఇంతమంది శత్రువుల మధ్య నేను ఎలా బ్రతకాలి? అందుకే నాకు స్వీయ రక్షణ కోసం వెపన్ ఇవ్వండి అని అడిగాను. 2వ సారి కూడా ఆయన దగ్గర పిటిషన్ వేసుకున్నా, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఏం చేస్తారో చూడాలి, లేకపోతే కోర్టుకి వెళ్తాను. వీటన్నిటి ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, నేను కంక్లూజన్, దువ్వాడ వాణికి ఆమె నా మీద 498A సెక్షన్ పెట్టి విడాకులు, గృహ నిర్బంధం, అలాగే వరకట్న వేధింపులని కంప్లైంట్ పెట్టిన తర్వాత అదే 10వ తారీఖున నేను కూడా ఆవిడ కోరిక మేరకు విడాకులు ఇచ్చాను. ఇప్పుడు అక్కడతో ఆ చాప్టర్ కోర్టులో తేలుతుంది. ఇక ఆస్తులన్నీ రాసిచ్చేస్తాను. రాసి ఇచ్చేసినవి చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి ఉంటే అవి కూడా క్లియర్ చేస్తాను. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తాను. ఈ ఇల్లు నేను ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేనంటే, నేను గతంలో ఇచ్చిన ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేశారు. ఈ ఇంటికి తాళాలు పగలగొట్టి విధ్వంసం చేశారు. ఈ ఇంటికి నేను ఇస్తే, దీనికి తాళాలు వేస్తే నేను ఏ చెట్టు కింద ఉండాలి, ఏ పుట్టుక దగ్గర ఉండాలి? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదుర్కొన్న రీతిలో నాకు ఆమె మీద నమ్మకం లేదు. కాబట్టే ఇది నేను ఇవ్వలేను. తదనంతరం మీకే అవకాశం వస్తుంది, మీకే వస్తుంది. నేనేం చేయగలుగుతాను?